నటరాజ పాదం నుండి జాలువారిన మువ్వల సవ్వడితో సిద్ధేంద్రుని విరచితమై నవరసాభినయ శ్రవణానంద విదితం నయనానంద వీక్షణం చతుర్వేదసారం పంచమ వేదామృతం కూచిపూడి నాట్యం. ఈ కూచిపూడి నాట్యమే ప్రాణంగా కూచిపూడి నాట్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి కూచిపూడి నృత్య కళాకారులు నాట్యాచార్యులు శ్రీ పెరవలి కేదార్నాథ్ గారు. దివి నుండి భువికి దిగి వచ్చిన ఒక అందమైన అప్సరస్లా ఉన్నారు. ఎవరైనా మీ అందానికి దాసోహమై మిమ్మల్ని మోహించడం జరిగిందంటారా? చూసి నిజంగా అమ్మాయి ఏమో అనుకుని ఇంకా మ్యారేజ్ చేసుకోవాలనంత దూరం కూడా వెళ్ళిపోయారు. ఓకే, మామూలుగా అంటే పురుషుడిగా ఉండి ఈ విధంగా స్త్రీల వేషధారంలో ఉన్నారు కదా, ఇటువంటి టైంలో ఈ క్రమంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా మీరు? ఆడంగి వాళ్ళగా చేస్తున్నారు అంటూ సూటిపుటి మాటలతో చాలా అవమానాలు మేము ఎదుర్కొన్నాం. అలాంటి సందర్భంలో ఒక్కొక్కసారి చనిపోవాలని కూడా అనిపించేది. చాలా ఎందుకు ఈ కళ నేర్చుకుంటున్నాము, ఎవరి కోసం నేర్చుకుంటున్నాము, ఎందుకు ఈ అవమానాలు పడాలి అని అనిపించేది. మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? మీరు ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటారా? నాకంటూ అంటే నాకున్నటువంటి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల నాకు బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా దూరమైనవి. ఇంకా ఆమె ఒక్కతే నా లైఫ్లో ఉంది. ఆమె కోసమే నేను బతుకుతున్నాను. లవ్ లవ్ అంటే ఏముంది, లవ్ అని అంటాము. బంధాలు బంధుత్వాలు అన్ని దూరం చేసుకున్నారు, దూరం అయిపోయాయని అన్నారు. ఏ కారణం చేత దూరం అయ్యాయి? డాన్సర్గా నేను ఉండడం ఇష్టం లేదు, నాకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఆఖరిగా మిగిలింది మా అమ్మగారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు నాతో ఉన్నారు. కళ ముఖ్యమా బంధువులు ముఖ్యమా అంటే మీరు కళ వైపే మొగ్గు చూపారు. అంతే. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఎవరు అని చెప్పేసి మీకు పరిచయం అయితే చేస్తాను. నటరాజ పాదం నుండి జాలువారిన మువ్వల సవ్వడితో సిద్ధేంద్రుని విరచితమై నవరసాభినయ శ్రవణానంద విదితం నయనానంద వీక్షణం చతుర్వేదసారం పంచమ వేదామృతం కూచిపూడి నాట్యం. ఈ భావితరాలకు ఈ కూచిపూడి నాట్యం యొక్క విశిష్టతను తెలియజేయాలని కూచిపూడి నృత్య కళామ తల్లికి ఎన్నో సేవలు అందిస్తూ ఈ కూచిపూడి నాట్యమే ప్రాణంగా కూచిపూడి నాట్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసినటువంటి కూచిపూడి నృత్య కళాకారులు నాట్యాచార్యులు శ్రీ పెరవలి కేదార్నాథ్ గారు మన స్టూడియోలో ఉన్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఆయన యొక్క అంతరంగిక అభిరుచులని అభిప్రాయాలని మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం కేదార్నాథ్ గారు. నమస్తే అండి. సో చెప్పండి, మరి మీ ఫస్ట్ ఇంట్రడక్షన్తో మొదలు పెడదాం. మీ బాల్యం కానివ్వండి, లేకుంటే మీ విద్యాభ్యాసం, మీ తల్లిదండ్రుల గురించి కంప్లీట్ డీటెయిల్డ్గా మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా అండి. నేను ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు గ్రామం పట్టణంలో నేను జన్మించాను. మా తల్లిదండ్రులు వచ్చేసరికి వెంకటలింగం దేవర్ గారు, భాగ్యలక్ష్మి గారు. నా చిన్నతనం నుండి నేను ఏలూరులోనే విద్యాభ్యాసం అంతా కూడా ముగించడం అయింది. నా 10th క్లాసు, ఇంటర్మీడియట్, అలాగే సిఆర్ఐటి కాలేజీలో డిగ్రీ అండ్ బిఈడి బయాలజీ కూడా చేసి ఉన్నాను. సో విద్యాభ్యాసం అంతా కూడా ఏలూరులోనే గడిచింది. ఓకే, అసలు మీరు ఈ కూచిపూడి నాట్యం ఎందుకు నేర్చుకోవాలనుకున్నారు? అసలు ఎవరు ప్రేరణ కలిగించారు మీకు? అసలు ఈ నాట్యం నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడు కలిగింది? చాలా మంచి ప్రశ్న అడిగారు. అందరికీ కూడా తప్పకుండా తెలియజేయాల్సిన అవసరం ఉంది, తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎన్నో చలనచిత్రాల ద్వారా కళారంగానికి ఎన్నో సేవలు అందిస్తూ కళామ తల్లికి ముద్దు బిడ్డగా ఎంతోమంది కళాకారులు తయారవడానికి కారణమైనటువంటి మహోన్నత వ్యక్తి స్వర్గశ్రీ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఆయన తీసినటువంటి సాగర్ సంగమం సినిమా నుంచే నాకు ఈ ప్రేరణ అనేది కలిగింది. సాగర్ సంగమం సినిమాలో కమల్ హాసన్ గారు చేసినటువంటి నాట్యానికి మంత్రముగ్ధులై ఇంకా నాట్యం నేర్చుకోవాలి అని నేను గట్టిగా అనుకోవడం జరిగింది. నా రెండో క్లాసు
అంటే సెకండ్ క్లాస్లో నేను ఈ సాగర్ సంగమం మూవీని చూసి ఈ నాట్యాన్ని నేర్చుకోవాలనిపించింది. నిజంగా కళా తపస్వి విశ్వనాథ్ గారు తీసినటువంటి ప్రతి చిత్రంలో కూడా సంగీతం, సాహిత్యం, నాట్యం ఇవి 3 కూడా తప్పకుండా ఉంటాయి. అలాగే చిత్రలేఖనం కూడా ఉంటుంది. అలాంటి మహోన్నత వ్యక్తి తీసినటువంటి సినిమాలు ఇంకా మనకు వస్తాయని అనుకోవడంలో అతిశయోక్తి లేదు. సో అలాంటి మహోన్నత వ్యక్తిని నేను నా ఇన్స్టిట్యూట్ తరపున ఫెలిసిటేట్ చేసుకోవాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ ఆ కోరిక నెరవేరలేదు. అట్లీస్ట్ ఈసారి వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా అయినా ఆ కోరిక నెరవేర్చుకోవాలనుకుంటున్నాను. మీ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు నా విన్నపాన్ని చూసి ఉంటే తప్పకుండా కూడా నేను ఆయనకి రుణపడి ఉండి ఆయనకి చేసుకోవాల్సిన సత్కారాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకి చేసుకోవాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. ఈ రోజు కేదార్నాథ్ అనేవాడు ఈ పొజిషన్లో ఉన్నాడు అంటే దానికి జన్మతో ఉన్నటువంటి మా తల్లిదండ్రులు అవ్వచ్చు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, అలాగే మా గురువులు అయితే దానికి ముఖ్యమైనటువంటి కారణం కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఆయనకి జన్మలో కూడా రుణపడి ఉంటాను. ఓకే, అసలు మీ ప్రస్థానం, మీ కూచిపూడి నాట్యంలో మీ ప్రస్థానం ఎప్పుడు మొదలైంది? ఇన్నేళ్ళ కెరీర్, ఇన్నేళ్ళ జర్నీ గురించి మీరేం చెప్తారు? అసలు కూచిపూడి నాట్యం మా చిన్నప్పుడు నేను 6వ తరగతి చదివేటప్పుడు సైమన్ మాస్టర్ అని మా తెలుగు మాస్టర్ ఉండేవారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎలక్యూషన్ చెప్పడము, ఉపన్యాసాలు ఇవ్వడము, స్పీచ్లు ఇవ్వడము, పాటలు పాడడము అంటే ఇలాంటి వాటిలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది. ఆ 6వ తరగతి చదివేటప్పుడు నేను ఆయన మంచి సింగర్ అనమాట స్కూల్లో. ఆయనతో పాటు పాటలు పాడతానని వెళ్ళేవాడిని. వెళ్తే నువ్వు పాటలు ఏమొద్దురా, నువ్వు డ్యాన్స్ నేర్చుకో, నీకు డ్యాన్స్ చాలా బాగుంటుంది అని చెప్పి ఆయనే నన్ను డ్యాన్స్ నేర్చుకోవటానికి ప్రేరేపించారు. ఆ తర్వాత నేను నా 13వ ఏట అంటే 8వ తరగతి చదువుతున్నాను. 1993 అక్టోబర్ 13వ తారీఖు మంగళవారం సాయంత్రం 6 గంటలకి నా యొక్క నాట్య ప్రస్థానం అనేది ప్రారంభమైంది. ఓకే, సో అప్పటి నుంచి ఓన్లీ నాట్యంలోనే కంటిన్యూ అయ్యారు? అంటే పక్కకి ఏదైనా ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఏదైనా జాబ్ కోసం అటువంటివి ఏమైనా ట్రై చేస్తారా? లేదు ఇదే నా కెరీర్, ఇదే నా జీవితం అనుకొని ఈ విధంగానే కంటిన్యూ అవుతున్నారా? అలా ఏం లేదండి. నేను నార్మల్గా బీఎస్సీ బిఈడి చేశాను. అలాగే డిగ్రీలో కూడా మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ చేశాను. ఓకే, కానీ అంటే నాకు టీచింగ్ లైన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా బాబాయ్ గారు, మా పిన్ని గారు అందరూ కూడా టీచర్సే. అలాగే మా తాతయ్య గారు కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేశారు. నాకు చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా ఇష్టం. అందుకనే నేను బిఈడి బయాలజీ కూడా చేశాను. కానీ ఈ కళలు అనేవి కొందరికి మాత్రమే వస్తాయి. ఇప్పుడు నేను ఆ బిఈడి చేసి ఆ బయాలజీ జాబ్ ఎక్కడైనా నేను టీచర్ జాబ్ సంపాదించుకుంటే ఆ జాబ్ నా వరకు వస్తుంది. కానీ నేను ఆ జాబ్ని వదిలేసినట్లయితే వేరే ఒకరికి ఆ జాబ్ వస్తుంది. నాకు నచ్చినటువంటి ఈ కళారంగంలో నేను స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇంకా వేరే జాబ్ అనేది ఏమీ ఆలోచించకుండా ఈ కళారంగం వైపే మక్కువ చూపించాను. రైట్. అంటే ఇవాళ మిమ్మల్ని ఈ కూచిపూడి నాట్యంలో ఇంత మంచి, ఇంత గొప్ప కళాకారుడిగా మార్చారు కదా మీ గురువు గారు. సో ఎవరు ఆ గురువు గారు, వారి గురించి ఏం చెప్తారు? ఇంకా గురువు గారు అనడం కన్నా మా అమ్మగారు అనడమే సమన్వయం అండి. ఎందుకంటే తల్లిదండ్రులు మనకి జన్మనిస్తారు, విద్యాబుద్ధులు చెప్పిస్తారు. కానీ ఆ జన్మకి ఇచ్చినటువంటి తల్లిదండ్రుల కన్నా ఆ జన్మకి ఒక సార్థకత చేకూర్చేది ఒక్క గురువు మాత్రమే. అది ఏ రకంగా అయినా మన స్కూల్లో చెప్పేటువంటి గురువులు అవ్వచ్చు, అలాగే బయట ఉన్నటువంటి గురువులు అవ్వచ్చు. మనకి మొట్టమొదటిగా మన గురువు అనగానే చెప్పగానే ఎవరిని చెప్తాం మనం? అమ్మ తర్వాత నాన్న, నాన్న తర్వాత మనం ఇంకా సొసైటీ, సమాజం అనేది ఒక గురువు, ప్రకృతి అనేది మనకు ఒక గురువు లాంటి వాళ్ళు. అలాంటి మంచి చక్కటి గురువు నాకు దొరికారు. ఒక అమ్మ లాంటి చక్కటి గురువు. ఆమె కళాదీపిక నృత్య అకాడమీ ప్రిన్సిపాల్గా వ్యవహరిస్తూ కుమారి పార్వతి రామచంద్రన్ గారు. ఆవిడ దగ్గరే నేను 15 సంవత్సరాలు ఈ కూచిపూడి నాట్యంలో విద్యను అభ్యసించాను. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నానంటే ఆమె చలవే, ఆమె పెట్టిన భిక్షే. సో ఎప్పటికీ కూడా మా తల్లిదండ్రులు కడుపునే పుట్టాలి, ఎప్పటికీ కూడా ఆ గురువు దగ్గరే నేను మళ్ళీ ఎన్ని జన్మలున్నా ఆవిడ దగ్గరే నేను విద్యను నేర్చుకోవాలి, అదే నా కోరిక. నిజంగా మా టీచర్ గారుని
చెప్పా కదండి, అమ్మ అనడం కన్నా ఇంకా ఎక్కువ మాట ఉండదు. అవును. అంతే, అంత బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఓకే. అసలు ఎన్నో డాన్స్ ఉన్నాయి గదా! ఓన్లీ మీరు కూచిపూడి నాట్యాన్నే ఇంట్రెస్ట్ చూపించి అదే నేర్చుకోవడానికి గల కారణం ఏంటి? వెస్టర్న్ డాన్స్, క్లాసికల్ డాన్స్‌లోనే ఎన్నో ఉన్నాయి. ఓన్లీ కూచిపూడి నాట్యమే ఎందుకు? ఎందుకు అంటే చెప్పా కదండి, కె విశ్వనాథ్ గారి సినిమా. ఓకే. ఆయన సినిమా చూడడం వల్లే కదా. ఇప్పుడు మిగతా ఎన్ని ఉన్నా ఆయన సినిమా చూడగానే ఎంతో మంది కళాకారులు బయటకు వచ్చారు. హ్మ్. ఈ రోజు ఉన్నటువంటి కళాకారులు మీరు చూసినట్లయితే ఒక కూచిపూడి నాట్యం అవ్వచ్చు, సంగీతంలో అవ్వచ్చు, హ్మ్. విశ్వనాథ్ గారి సినిమాల ప్రేరణతో వచ్చిన వాళ్ళు కొల్లలు కొల్లలుగా ఉన్నారు. హ్మ్. సో అంతే, అంటే నేను నా చిన్నప్పుడు, ఇప్పుడు చిన్నతనంలో తల్లిదండ్రులు ఎటువైపు మార్గాన్ని నిర్దేశిస్తే అటువైపే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఓకే. అలాగే చిన్నప్పుడు నేను అది చూశాను కాబట్టి నా ప్రస్థానం అంతా కూడా ఈ శాస్త్రీయత మీద వెళ్ళింది. హ్మ్. ఏమో చిన్నప్పుడు నేను వెస్టర్న్ డాన్సులు మీరు అన్నట్లు వేరే వేరే చూసుంటే హ్మ్. ఏ మాట వెళ్ళేదేమో. ఓకే. సో మనం తల్లిదండ్రులు మనకి ఏది నేర్పిస్తారో అదే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో, మీ కూచిపూడి నాట్యం వీడియోలు మేము చూసాము. సో, అందులో మీరు చాలా అందంగా కూడా కనిపించారు. అప్సరస్‌లా కూడా కనిపించారు. అలాగే పురుష పాత్రలు ఎన్నో పాత్రలు కూడా మీరు పోషించడం మేము చూసాము. అంటే మీకు ఒక అందాన్ని ఇంత మేకప్ ఆర్టిస్ట్ కానివ్వండి వీళ్ళుంటారు గదా! అంత అందంగా క్రియేట్ చేశారు. ఎలా క్రియేట్ చేశారు? మీరు కూడా ఆ పాత్రకు అంత పర్ఫెక్ట్‌గా ఎలా సూట్ అయ్యారు? వాళ్ళ గురించి ఏం చెప్తారు? నాట్యం నేర్చుకునేవి అనేది మనం గురువుల దగ్గర నేర్చుకుంటాం. హ్మ్. తర్వాత మనం కష్టపడి మనం ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటాం. హ్మ్. ఎంత మనం నాట్యం నేర్చుకున్నా హ్మ్. స్టేజీ మీద పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆహార్యం అనేది చాలా అవసరం. అవును. అందులో ఆహార్యం అంటే మేకప్, కాస్ట్యూమ్, జ్యువెలరీస్. సో వీటన్నిటినీ పక్కన పెడితే మేకప్ అనేది ఇంపార్టెంట్. ఒక నర్తకుడు కానీ నర్తకి కానీ ద్విపాత్రాభినయాలు కానీ లేకపోతే ఎన్నో రకాల పాత్రలను పోషించాలి అంటే ఆ మేకప్లోనే ఉంటుంది. అవును. అలాంటి గొప్ప మేకప్ మ్యాన్లు దగ్గర నేను నేర్చుకున్నాను. నా చిన్నతనంలో సోమేశ్వరరావు గారు అని చెప్పి ఏలూరులో ఒక మంచి మేకప్ మ్యాన్ ఆయన దగ్గర ఒక తండ్రిలాగా నన్ను చూసుకునేవాడైనా. ఆయన ఓకే. దగ్గర నేను మొట్టమొదటిగా మేకప్ చేయించుకోవడం జరిగింది. తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మురళి ఆయన కూడా నన్ను నిజంగా చెప్పాలంటే అతను ఒక శిల్పం లాగా చెక్కేవారు. చాలా మంచి మేకప్ మ్యాన్, నాకు చాలా సన్నిహితుడు కూడా. ఆ తర్వాత సురేష్ అని ఆయన హ్మ్. మేకప్ చేసేవాళ్ళు. ఇప్పుడు నాకు ప్రవీణ్ అని మేకప్ చేస్తున్నాడు. ఓకే. అలాగే ఇంకా మధు గారని, ఇంకా ఇలాగ చాలామంది రకాల మేకప్ మ్యాన్లు నాకు చేయడం జరిగింది. సో ఆ మేకప్ మ్యాన్ వల్లే నేను ఇంత అందంగా మీకు కనబడడానికి అవకాశం వచ్చింది. రైట్. ఈ కూచిపూడి నాట్యం గురించి తెలుసుకునే ప్రయత్నంలో దీంట్లో ఎన్నో జతులు, అడుగులు ఉంటాయని చెప్పేసి విన్నాము. మా ప్రేక్షకుల కోసం ఒక్క జతిని మీరు మాకేమన్నా ప్రదర్శించి చూపిస్తారా? తప్పకుండా అండి. హ్మ్. తోంగ తత్తోంగ తత్తోం హత్తోం దిక్కి తత్తోం దూత తహి తత్తజం తోంగ తత్తోంగ తత్తోం హత్తోం దిక్కి తత్తోం దూత హత్త దిమ్మిత తహి తత్తజం తాకిటజం తదికిటజం తక్కిట దిక్కిట తొంగిట తదికిరతం తాకిటజం తదికిటజం తక్క తిమ్మి తక్క తక్కిట తాకిటజం తదికిటజం తక్క తిమ్మి తక్క తక్కిట. చాలా అద్భుతంగా చేశారు కేదార్నాథ్ గారు. ఏ ఆహార్యము లేకుండా ఇవాళ జతులను చేసి మాకు ప్రదర్శించారు. ఏదైనా ఒక ఆహార్యంలో కూడా కాస్త జతులను చేసి ప్రదర్శిస్తారా? తప్పకుండా అండి. మీ ప్రేక్షకుల కోరిక మేరకు మీ అందరి ఆనందం కోసం తప్పకుండా ఒక అంశాన్ని నేను ప్రదర్శిస్తాను. సో ఈ ఆహార్యంలో కూడా మీరు చాలా అద్భుతంగా ఉన్నారు. అండ్ ఈ ఆహార్యంతో మీరు చేసిన నాట్యం కూడా చాలా అద్భుతంగా అనిపించింది మాకు. అసలు కూచిపూడి నాట్యంలో మీరు ఏమైనా శిక్షణ తీసుకున్నారా? ఏమైనా కోర్సులు అందిస్తారా వీటికి సంబంధించి? మీరేం చెప్తారు వీటి గురించి? కూచిపూడి నాట్యంలో నేను డిప్లొమా చేస్తున్నానండి, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ద్వారా. ఓకే. మనకు చాలా మందికి తెలియదు కూచిపూడి నాట్యము అంటే అది ఇప్పుడు జనరేషన్ ఏం నేర్చుకుంటారు, ఏముంటుంది దాంట్లో అని అనుకుంటారు. కానీ కూచిపూడి నాట్యంలో 4 ఏళ్ల సర్టిఫికెట్ కోర్స్, అలాగే 2 ఇయర్స్ డిప్లొమా కోర్స్, 2 ఇయర్స్ ఎంఏ కోర్స్, అలాగే 3 ఇయర్స్ పిహెచ్డి ఎంఫిల్ కోర్స్ కూడా ఉన్నాయి. మనకి సెంట్రల్ యూనివర్సిటీ అని ఉంటుంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. అంటే ఇండియా మొత్తంలో కూడా కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయి. అలాంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా కూచిపూడి విభాగంలో ఎంఏ అండ్ పిహెచ్డి కూడా ఉన్నాయి.
అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి కూచిపూడి నాట్యానికి ఎంత ప్రాముఖ్యత ఉంది. అదే ఈరోజు పాశ్చాత్య నృత్యాలు మనం నేర్చుకుంటున్నాం, వెస్ట్రన్ డాన్స్ అంటున్నాం. మరి వాటికి ఇన్ని కోర్సులు ఉన్నాయా? లేవు. కానీ మన శాస్త్రీయ నృత్యాలైనటువంటి 8 శాస్త్రీయ నృత్యాలు కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, మోహిని అట్టం, కథక్ అండ్ ఒడిస్సీ అండ్ మణిపురి, అలాగే సత్రియ, ఇలా 8 శాస్త్రీయ నృత్యాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఈ 8 శాస్త్రీయ నృత్యాల్లో కూడా ఇటువంటి కోర్సులు అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇలాంటి కోర్సులో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా వేరే వేరే పెద్ద పెద్ద కాలేజెస్లో కూడా చేస్తున్నారు. అలాగే మనకి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజెస్, గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఓకే. అంటే ఈ కోర్సులు చేయడం వలన అంటే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు కూచిపూడి నాట్యం నేర్చుకోవడం మామూలుగా ప్రైవేట్ దగ్గర లేకుంటే మీలాంటి వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ ఉంటారు కదా, ప్రత్యేకంగా కోర్సులు చేయాల్సిన అవసరం ఏముంది? అసలు వాటి వల్ల లాభాలు ఏంటి? అంటే ఈ కోర్సులు చేయడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అసలు మన కూచిపూడి యొక్క సాంప్రదాయము, కూచిపూడి నాట్యం యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతని మనం తెలుసుకోవడం అవుతుంది. రెండోది వచ్చేసరికి మనం ఎక్కడైనా స్కూల్స్లో వాటిల్లో కూడా చేసినప్పుడు ఏదైతే మనకు సర్టిఫికేట్ ఉంటుందో దాన్ని బట్టి వాల్యూ కూడా ఉంటుంది. తర్వాత మనకి మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజెస్, గవర్నమెంట్ మ్యూజిక్ అండ్ డాన్స్ కాలేజెస్ మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో ఉన్నాయి, అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. మరి వాటిల్లో కూడా గవర్నమెంట్ పోస్టులు రావడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఈ కోర్సులు చేయడం వల్ల ఏంటంటే మనకి ఒకటి నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది, రెండోది వచ్చేసరికి మనకి జీవనోపాధి కూడా కలగడానికి అవకాశం ఉంది. ఓకే. అసలు మీరు హైదరాబాద్ వచ్చారు కదా, అంటే ఓన్లీ పర్పస్ మీదే వచ్చారా? హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎవరు మీకు సహకారాలు అందించారు? హైదరాబాద్ రావడం గల మెయిన్ రీజన్ ఏంటి అసలు? అంటే మా ఏలూరులో ఉన్నప్పుడు, ఏలూరు ఏంటంటే ఒక టౌన్ లాంటిది. అవును. సో ఒక పట్టణం, అందుట్లో మనకు అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే నేను హైదరాబాద్ రావడం జరిగింది. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్, కొన్ని ఫ్యామిలీ రీజన్స్ కూడా ఉన్నాయండి. సో దానివల్ల నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్లో ఏంటంటే మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ కళలు పోషించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో ఆ పరంగా నేను హైదరాబాద్ రావడము, ఇంకా ఇక్కడ నాకు చాలా మంది దోహదం చేశారు, హెల్ప్ చేస్తూనే ఉన్నారు చాలామంది. అలాగే డాన్సర్స్లో కూడా సురేంద్రనాథ్, క్రాంతి నారాయణ్, అలాగే నదియా అని చెప్పి ఈరోజు మనం చాలామంది మతాలు, కులాలు అనుకుంటూ చెప్తూ ఉంటాం. కానీ కళలకి ఎటువంటి మతం ఉండదు, ఎటువంటి కులం ఉండదు, వేషభాషలు ఉండదు. ఇది యూనివర్సల్ లాంగ్వేజ్. కళ అనేది యూనివర్సల్ లాంగ్వేజ్. అలాంటి కళల్లో మరి హిందువులే కాకుండా ముస్లిమ్స్ కూడా నేర్చుకుంటున్నారు ఈరోజు. అలాగే అందులో భాగంగా నెల్లూరు అమ్మాయి నదియా అని ఒక కళాకారిణి, ఆమెతో కూడా నేను చాలా పెర్ఫార్మెన్స్లు చేశాను. నాకు చాలా సోదరిగా ఉంటూ నాకు చాలా సపోర్ట్గా ఉంది. అలాగే హలీం ఖాన్ అని, ఇలా ఎంతోమంది కూడా మతానికి అతీతంగా కళలు నేర్చుకుంటూ ఉన్నారు. సో ఇంక ఈ విధంగా నా జర్నీ అనేది హైదరాబాద్ రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడే స్థిరపడిపోయారా లేకుంటే ఏలూరులో కూడా? లేదండి, ఇంక ఇక్కడే స్థిరపడిపోయాము. ఇక్కడ నేను మొట్టమొదటి రాగానే నాకు చిన్ని మాస్టర్ అంటారు, అంటే ఆయన పేరు ప్రసాద్ గారు, భారతీయ విద్యాభవన్ బిహెచ్ఎల్లో నాట్యాచార్యులుగా చేస్తున్నారు. ఆయన ద్వారా నేను సంఘమిత్ర స్కూల్ అనే స్కూల్లో ఫస్ట్ జాయిన్ అవ్వడం జరిగింది. అరుంధతి మేడం గారు అక్కడ కరెస్పాండెంట్ అనమాట. నిజంగా చెప్పాలంటే ఆవిడ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. 6 years నేను అక్కడ వర్క్ చేయడం జరిగింది. ఆమెకు ఉన్నటువంటి డెడికేషన్, కమిట్మెంట్ నాకు తెలిసి ఇంకా ఎవరి దగ్గర కూడా ఉండదేమో. చాలా తక్కువగా ఉంటారు, అరుదుగా ఉంటారు. అలాగే ఆ సంఘమిత్ర స్కూల్లో టీచర్స్ అందరూ కూడా నాకు చాలా కోఆపరేటివ్గా ఉండేవారు. నాగేశ్వరరావు గారు అని చెప్పేసి నాకు చాలా ప్రిన్సిపాల్ గారు అనమాట, ఆయన కూడా నాకు చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. తర్వాత స్లేట్ స్కూల్లో కూడా వర్క్ చేయడం జరిగింది. అక్కడ నాకు బాలాజీ గారు, ఆయన కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు. తర్వాత కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూలు, ప్రశాంత్ గారు, అలాగే సతీష్ గారు, వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. ఇప్పుడు నేను ప్రెజెంట్ మహర్షి విద్యా మందిర్ కొండాపూర్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ ప్రిన్సిపాల్ మేడం గారు వాసంతి పరశురామన్ గారు, ఆవిడ నిజంగా చెప్పాలంటే టీచర్స్లో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి టీచర్స్ని ఏ విధంగా వాళ్ళకున్న టాలెంట్ని పిల్లలకి నేర్పించాలో అనే విషయంలో మాతో నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఆవిడ. నేను చేసిన ప్రతి ఒక్కదానికి కూడా నన్ను ప్రోత్సహిస్తూ ఇంకా ముందు ఇంకా చేయడానికి ఎంకరేజ్మెంట్గా కూడా చేశారు, ఉన్నారు. నిజంగా ఆవిడకి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే అక్కడ స్టాఫ్ అంతా కూడా నన్ను చాలా బాగా చూసుకుంటూ ఈరోజు
ఆ, ఆ మహర్షి విద్యామందిర్ స్కూల్లో చేయడం అనేది నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఓకే. అక్కడ టీచర్ గానే కాకుండా ఇంకేమన్నా వేరే ఏమైనా వర్క్ చేస్తూ ఉంటారా? ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా అంట? డాన్స్ కాకుండా ఇంకా? ఆ! అంటే అది మహర్షి విద్యామందిర్ అనేది హ్మ్. ఒక స్పిరిచువల్‌కి సంబంధించింది. అక్కడంతా ఓకే. యోగా, మెడిటేషన్, హ్మ్. తర్వాత భగవద్గీత శ్లోకాలు హ్మ్. ఇవన్నీ కూడా అక్కడ నేర్పిస్తూ ఉంటారు. హ్మ్. ఇది ఏంటంటే మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి మనకు భోపాల్‌లో ఉంటుంది. ఓకే. ఈవేళ స్కూల్స్ ఇంచుమించు ఇండియా మొత్తంలో కూడా 170 స్కూల్స్ వరకు ఉన్నాయి. హ్మ్. అలాగే ఇంటర్నేషనల్‌గా కూడా వీళ్ళ యూనివర్సిటీస్ కూడా అబ్రాడ్‌లో కూడా ఉన్నాయన్నమాట. ఓకే. అలాగే మీరు ఈ పురుష పాత్రలో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశారని చెప్పేసి విన్నాము. ఏ ఏ పాత్రలు పోషించారు మీరు? నార్మల్‌గా ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు కదా! ఇది అవును. ఒక నర్తకుడి పురుషధారణ. ఓకే. అలాగే నర్తకుడిగా కాకుండానే నేను మహిషాసురుడు, భస్మాసురుడు, హ్మ్. రావణాసురుడు, ఓకే. కృష్ణుడు, రాముడు, తర్వాత రామానుజాచార్యులు, హ్మ్. తర్వాత వచ్చి త్యాగరాజ స్వామి, నారాయణ తీర్థులు, హ్మ్. నారదుడు, హ్మ్. పరమశివుడు, బ్రహ్మ, ఇలా ఎన్నో రకాలైనటువంటి విశ్వామిత్రుడు, వాల్మీకి, ఇలా ఎన్నో రకమైనటువంటి విభిన్న పాత్రలు చేయడం జరిగింది. ఓకే. సో, ఇన్ని విభిన్న పాత్రలు ఏ పాత్ర వేస్తే ఆ పాత్రలో అలా పరకాయ ప్రవేశం అయ్యి, హ్మ్. ఆ పాత్రని న్యాయం చేకూర్చేలాగా హ్మ్. నన్ని అనుగ్రహించారని అనుకోవాలి ఆ పరమశివుడు. సో, హ్మ్. ఆయన అనుగ్రహం వల్లనే నేను ఏ పాత్ర చేసినా ఆ పాత్రకి నేను న్యాయం చేయగలుగుతున్నాను. ఓకే. అంటే ఈ పాత్రలు ఏ సందర్భాల్లో చేశారండి? నాటకాల్లో వేశారా? లేకుంటే ఏదైనా డాన్స్ ప్రోగ్రామ్స్‌లలోనా? ఏంటి అసలు మామూలుగా సందర్భం ఈ ఏంటి? కూచిపూడి అనేది మనకి నృత్యరూపకాల రూపంలో ఉండేది. ఓకే. ఇదివరకు యక్షగానాలు, భాగవత మేళ అనేటువంటి ప్రక్రియలో ఈ కూచిపూడి నాట్యం ఉన్నది. ఓకే. అసలు ఈ కూచిపూడి అనేది మనకి ఎక్కడుంది అంటే విజయవాడకి 40 కిలోమీటర్ల మొల్ల అనేటువంటి మండలంలోని కూచిపూడి గ్రామం అనేది ఉద్భవించింది. హ్మ్. ఆ కూచిపూడి నాట్యానికి ముఖ్యమైనటువంటి గురువు సిద్ధేంద్ర యోగి. హ్మ్. ఆ సిద్ధేంద్ర యోగి నుంచి వచ్చిందే భామా కలాపం అనేటువంటి అంశం ద్వారా ఓకే. ఈ కూచిపూడి అనేది రావడం జరిగింది. హ్మ్. ఇది ఇదివరకు ఓన్లీ పురుషులు మాత్రమే చేసేవాళ్ళు. స్త్రీలు చేసేవాళ్ళు కాదు. పురుషులే స్త్రీ వేషధారణతో ఒక నృత్య రూపకంలాగా అంటే ఒక డ్రామాటిక్ స్టైల్‌లో అన్నమాట. దాన్నే భాగవతం మేళ, యక్షగానం టైప్ అంటాం. సో, అలా చేసేవాళ్ళు. పోను పోను ఈరోజు సోలో పెర్ఫార్మన్స్ రావడం, అలాగే గ్రూప్ పెర్ఫార్మన్స్ రావడము, నృత్య రూపకాలు రావడము ఇలా చేస్తూ ఉంటది. ఈ నృత్య రూపకాల్లో ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇలాంటి క్యారెక్టర్స్ నేను ఒక్కొక్క నృత్య రూపకంలో ఇంచుమించు ఒక 8 క్యారెక్టర్స్ వరకు, 8 పాత్రల వరకు కూడా నేను చేయడం జరిగిందనమాట. సో, ఎన్ని పాత్రలు పోషించారు. ఎప్పటినుండో కూడా కూచిపూడి నాట్యంలో ఎన్నో ప్రదర్శనలైతే మీరిచ్చారు. ఖచ్చితంగా చాలా అవార్డ్స్ అయితే వచ్చే ఉంటాయి. మీ అవార్డ్స్‌ల విషయానికొస్తే ఎన్ని అవార్డ్స్ మీరు పొందారు? వాటి గురించి ఏం చెప్తారు? మామూలుగా కూచిపూడిలో మనకి దూరదర్శన్ కేంద్రం అనేది ఒకటుండేది. అవును. సో, ఈరోజు చాలా మందికి తెలీదు. హ్మ్. మా దూరదర్శన్ కేంద్రంలో మనకి ఇదివరకు గురువారం నాడు ఉదయం 9 గంటలు నుంచి 9:30 వరకు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ కూచిపూడి నాట్యం చేసినటువంటి వీడియోలొచ్చేవి. ఓకే. అవి నేను చూసేవాడిని. హ్మ్. చూసినప్పుడు ఎక్కువగా వనజా ఉదయ్ గారని చెప్పి తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ అనమాట. హ్మ్. ఆవిడ వీడియోలు ఎక్కువగా వచ్చేవి. ఆవిడ వీడియోలు చూస్తూ ఉండేవాడిని. హ్మ్. నాకు కూడా అనిపిచ్చేది నేను కూడా అలా దూరదర్శన్‌లో ఎప్పుడైనా చేయగలుగుతానా ఏంటని. వీటికి ఏంటంటే మనకి ఆడిషన్ అనేది ఉంటది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ దూరదర్శన్ కేంద్రం నుంచి ఆడిషన్ జరుగుద్ది. ఈ ఆడిషన్ జరిగినప్పుడు మనం సెలెక్ట్ అవ్వాలి. దాంట్లో మనకి సి గ్రేడ్, బి గ్రేడ్, బి హై, తర్వాత ఏ గ్రేడ్, ఏ హై, ఏ టాప్. ఓకే. సో, ఇలా గ్రేడ్స్ అనేది ఉంటాయన్నమాట. నేను ఇప్పుడు ప్రెజెంట్ దూరదర్శన్‌లో బి గ్రేడ్ కళాకారుడిగా నేను గుర్తింపు పొంది ఉన్నాను. హ్మ్. ఆ తర్వాత నేను దూరదర్శన్‌లో కూడా ఒక 3 పెర్ఫార్మన్స్‌లు ఇవ్వడం కూడా జరిగింది. ఓకే. సో, అది నాకు చాలా మెమరబుల్. ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్‌కి కూడా అంటే ఈరోజు ఇన్ని టీవీలొచ్చినియి. హ్మ్. ఇన్ని టీవీలొచ్చినియి అంటే ఇన్ని టీవీలకి మూల గురువు ఎవరు అనుకుంటే అది దూరదర్శనే. అవును. దూరదర్శన్ ద్వారానే ఈరోజు ఇన్ని ఛానల్స్, ఇన్ని మీడియాలు వచ్చినియి. సో, అలాగే ఆ దూరదర్శన్‌లో చేసే ఆ ప్రోగ్రామ్ అనేది మాకు చాలా ఆనందం కలిగించేది. సో, హ్మ్. ఐ యామ్ వెరీ హ్యాపీ. తర్వాత ఓకే. నవరస నాట్యభామిని, నాట్య మయూరి, నాట్య మోహిని, అలాగే ఇంకా చాలా రకాలైన బెస్ట్ యూత్ క్లాసికల్ డాన్సర్ అవార్డ్, ఇలా చాలా అవార్డ్స్, చాలా ఇన్‌స్టిట్యూషన్స్, అలాగే చాలా సంస్థలు, కళా సంస్థలు వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. ఈ అవార్డుల విషయానికొస్తే ఇటు ప్రభుత్వం కూడా అవార్డుల పేరుతో పురస్కారాలని జెప్పేసి అనౌన్స్ చేస్తూ వస్తుంది గదా!
సో వీటిపైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీపై ఏమైనా ప్రత్యేక శ్రద్ధ ఏమైనా చూపిస్తుంది అంటారా ఈ క్లాసికల్ అంటే లెక్క ప్రకారం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే అవార్డులు వేరండి. ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే అవార్డులు ఏంటంటే ఇప్పుడు మనకు ఉగాది పురస్కారం అని ఇస్తూ ఉంటారు, నంది అవార్డ్స్ అని ఇస్తూ ఉంటారు. అన్ని కళారంగాల్లోని బాగా నిష్ణాతులకి ఇచ్చే అవార్డులు అవి. సో అలాంటి అవార్డులు అనేది మనం తీసుకోవడం అనేది చాలా హ్యాపీని కలిగిస్తుంది, చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు చిన్న పిల్లల నుంచి కూడా చాలా అంటే ఒక 4 ఏళ్ల పిల్లల నుంచి కూడా ఈరోజు అవార్డులు అనేది ఇవ్వడం బాగా అలవాటైపోయింది. ఆ అవార్డులో కూడా గిన్నీస్ రికార్డ్ అవార్డులు, లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ఇలాంటి ఎన్నో అవార్డ్స్ ఇచ్చేస్తూ ఉన్నారు. సో అవార్డులు ఇవ్వడం తప్ప నేను అన్ను. నిజంగా ఆ అవార్డుకి మన పిల్లలు అర్హులా కాదా అనేది మనం ఆలోచించాలి. ఒకే స్టేజీ మీద 4 ఏళ్ల పాపకి అవార్డు ఇస్తారు, అలాగే అదే స్టేజీ మీద పద్మశ్రీ సంపాదించిన వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు. సో ఇంకా వ్యత్యాసం ఎక్కడుంది? ఈ అవార్డుల పేరుతో పిల్లలకి అవార్డులు వస్తున్నాయి తప్ప నాట్యం రావట్లా. నాట్యం నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస వాళ్ళలో కలిగించట్లేదు. ఎప్పుడు చూసిన అవార్డులు, బిరుదులు, సత్కారాలు, సన్మానాలు ఇవే సరిపోతున్నాయి. ఈ ధోరణి మారాలి. ఓకే. సో అవార్డు అనేది ఎవరికి ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి, ఎవరు అవార్డుకి అర్హులు అనేది కొంచెం సంస్థలన్నీ కూడా గుర్తించి ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విషయం చెప్పితే చాలా మందికి నా మీద కోపం రావచ్చు, కానీ ఒక్కసారి నిజంగా మీ మనస్సాక్షి మీద చెయ్యి వేసుకుని మీరు ఆలోచించండి. ఈరోజు పిల్లలు అవార్డుల మీద పడుతున్నారా, నిజమైన నాట్యాన్ని నేర్చుకుంటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అనేది తల్లిదండ్రులు, సొసైటీలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. ఓకే. అంటే అవార్డుల విషయంలో కూడా పాలిటిక్స్ జరుగుతున్నాయి అని మీ అభిప్రాయం అంటారా? అంతే. అంటే ఇప్పుడు అవార్డ్స్ అంటే కూడా ఇప్పుడు ఒకటండి, ఒక ఫంక్షన్ మనం నిర్వర్తించాలంటే డెఫినెట్గా కూడా మనకు చాలా అమౌంట్ అవుతుంది. అంత ఈజీ కాదు. ఒకరోజు మన ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ నిర్మించాలంటేనే మనం ఎంతో ప్రయాసలు పడుతూ ఉంటాము. అలాంటిది ఎంతో దూరాల నుంచి ఎక్కడెక్కడ నుంచో తీసుకొచ్చి ఈ ఫంక్షన్స్ చేస్తూ ఉంటారు. సో మనీ ఓరియంటెడ్గా కూడా చేస్తుంటారు, తప్పులేదు. కానీ ఇప్పుడు ఖజురహో ఫెస్టివల్ అని మధ్యప్రదేశ్లో ఉంది, అలాగే భువనేశ్వర్ ఫెస్టివల్ అని, ఇలా కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి ఫెస్టివల్స్ ఉంటున్నాయి. అలాంటి ఫెస్టివల్స్లో మనం చేసినప్పుడు ₹1 ఇచ్చినా పర్వాలా, కానీ చాలా చిన్న చిన్న ఫంక్షన్స్ వాళ్ళు కూడా వెంటనే నంది అవార్డ్స్ అనేసి లేకపోతే ఇంకొక అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గిన్నీస్ రికార్డ్ అంటే అర్థం ఏంటంటే అసలు ఏదైనా ఒక కళారంగం, ఏదైనా రంగంలో వాళ్ళు ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఇచ్చేదే గిన్నీస్ ఆఫ్ రికార్డ్. కానీ ఈరోజు ఆ గిన్నీస్ ఆఫ్ రికార్డు ఒక్కొక్కరి ఇంట్లో ఒక 10 గిన్నీస్ రికార్డులు ఉంటాయి. సో అసలు గిన్నీస్ రికార్డ్ అనే పదానికి మనం అర్హులమా? కాదు. సో ఏంటంటే మరి అది కమర్షియల్గా అవుతుందని అనుకోవాలా, లేకపోతే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారా అనుకోవాలా తెలియదు. కానీ నా పరంగా అనుకున్నట్లయితే మాత్రం కొంచెం మారితే బాగుంటుంది. అమౌంట్ పెట్టడం తప్పు కాదు, ఎందుకంటే మరి ఒక ఫంక్షన్ చేయాలంటే కష్టం కాబట్టి అమౌంట్ పెడుతూ కొంచెం ఆలోచించుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం అనేది. చూసి కొంచెం సంస్థలు అన్నీ కూడా ఆలోచించుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. పిల్లలు నాట్యం మీద కన్నా అవార్డుల మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రైట్. ఇక అలాగే మీరు హైదరాబాద్ వచ్చారు. స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? అప్పుడు ఎక్కడన్నా పార్ట్ టైం వర్క్ ఇలాంటివి ఏమన్నా చేస్తారా? అంటే ఖచ్చితంగా మనీ అవసరం అవుతుంది కదా స్టార్టింగ్ డేస్లో. సో అప్పుడు ఏం వర్క్ చేస్తారు అసలు? లేదండి, అలాంటి వర్క్ అయితే ఏం చేయలేదు. స్టార్టింగ్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు మొట్టమొదటిగా చెప్పాను కదండి, యాక్టర్స్ జయలక్ష్మి గారి ఇంట్లోనే ఉన్నాను, అక్కతోనే ఉన్నాను. నిజంగా చెప్పాలంటే నాకు దేవుడిచ్చిన అక్క లాంటిది. తర్వాత నేను డీప్ రూట్ స్కూల్ అని చెప్పేసి చింతల్లో ఒకటి ఉంది. సో అక్కడ నేను ఫస్ట్ యాన్యువల్ డే చెప్పాను. తర్వాత BHLలో సత్య సమితి ఒకటి ఉంది, వాళ్ళకి నేను ప్రోగ్రామ్ చేయించి నేను పుట్టపర్తి కూడా తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత వెంటనే నాకు సంఘమిత్ర స్కూల్లో అరుంధతి మేడం పుణ్యమా అంటూ నాకు జాబ్ రావడం జరిగింది. సో అంత ఇబ్బందులు అయితే ఏం పడలేదు. కానీ ఒకటండి, ఎవరైనా కూడా కష్టం నుంచి మనం ఆనందం పొందాలి, కష్టం నుంచి సుఖాన్ని వెతుక్కోవాలి. ఈరోజు తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే, మేము కష్టపడ్డాం కదా, మా పిల్లల్ని కష్టపెట్టకూడదు అనుకుంటున్నాం. మీరేమనుకో, అది అది ఒక విధంగా మంచిదే కాదన్నావు, కానీ మీరు అనుకున్నటువంటి ధోరణి వల్ల ఏమవుతుందంటే పిల్లలు కష్టపడకూడదు అని అనుకుని రేపు పిల్లల్ని కష్టాల్లోనికే నెట్టేస్తున్నాం. సో ఆ రకంగా మ్యాక్సిమం పెద్దగా ఏమీ కష్టపడలేదు. ఓకే, లైఫ్ అయితే హ్యాపీగానే సవ్యంగానే సాగింది.
మీరు ఈ వేషధారణలో దివి నుండి భువికి దిగి వచ్చిన ఒక అందమైన అప్సరస్లా ఉన్నారు. ఎవరైనా మీ అందానికి దాసోహమై మిమ్మల్ని మోహించడం జరిగిందంటారా? ఉంటాయండి, కొన్ని కొన్ని ఫన్నీ సీన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. హ్మ్. డాన్స్ 2000 అని చెప్పి ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ జరిగేది. ఓకే. 2001లో ఉదయ్ భాను గారు యాంకరింగ్ అనమాట. హ్మ్. ఆ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు అక్కడ బాయ్స్ ఉంటారు కదా ఈ స్టూడియోలో, అవును. అందులో ఒక అతను నన్ను చూసి నిజంగా అమ్మాయి ఏమో అనుకుని హ్మ్. ఇంకా మ్యారేజ్ చేసుకోవాలనంత దూరం కూడా వెళ్ళిపోయారు. ఓకే. సో ఆ క్రమంలో అక్కడ అందరూ కూడా తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది, నేను ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ నుంచి. హ్మ్. ఆ సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు, కాదండి అది అబ్బాయి కాదు అబ్బాయి అని. సో ఆ అబ్బాయి చాలా డిసప్పాయింట్ అయ్యాడు. హ్మ్. సో ఇలాంటి ఫన్నీ సీన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. చాలా సార్లు జరిగాయంటారా? లేదండి, కొన్ని కొన్ని సార్లు జరుగుతాయి. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎవరో అనేది గుర్తించలేనప్పుడు హ్మ్. ఇలాంటివి జరుగుతాయి. సో అవి కూడా మేము కూడా సరదాగానే తీసుకుంటాం. ఓకే. మామూలుగా అంటే పురుషుడిగా ఉండి ఈ విధంగా స్త్రీల వేషధారణలో ఉన్నారు కదా! ఇటువంటి టైంలో ఈ క్రమంలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా మీరు? చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. హ్మ్. ఈ కళ మొత్తం కూడా ఆ భగవంతుని సన్నిధి కోసమే నేర్చుకుంటున్నాం. హ్మ్. అలాగే ప్రజల ఆనందం కోసం నేర్చుకుంటున్నాం. కూచిపూడి యొక్క సాంప్రదాయమే పురుషులు స్త్రీ వేషధారణతో చేయడం. ఒకప్పుడు కూచిపూడిలో పురుషులే తప్ప స్త్రీలు అసలు చేయడానికి అర్హులు కాదు. హ్మ్. కాలక్రమేణా ఇప్పుడు స్త్రీలు కూడా చేస్తూ వచ్చారు. పురుషులు స్త్రీ వేషధారణతో చేసే ఈ ప్రక్రియనే మనం రూపానురూపం అంటాం. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి వేషధారణ చేసేటప్పుడు హ్మ్. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ బిహేవియర్ సరిగా ఉండదు, వీళ్ళ నడవడిక సరిగా ఉండదు, వీళ్ళు ఆడంగి వాళ్ళలాగా చేస్తున్నారు హ్మ్. అంటూ సూటిపుటి మాటలతో చాలా అవమానాలు మేము ఎదుర్కొన్నాం. హ్మ్. ఒక విషయం అందరూ గుర్తించాలి, శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి పాలకడలి చిలికినప్పుడు మోహిని అవతారం దాల్చి ఏ విధంగా అయితే చేస్తాడో, మరి శ్రీ మహావిష్ణు అంతటి భగవంతుడే ఆడవేషంతో వచ్చినప్పుడు మానవ మాత్రులం మనం చేసినప్పుడు అది ఎందుకు తప్పు అవుతుంది? హ్మ్. అలాంటప్పుడు శ్రీ మహావిష్ణువు చేసింది కూడా తప్పే అనాలి కదా. అవును. ఈ కళ ఎవరి కోసం? భగవంతుని కోసం. ఈ ఈ కళని ఎవరు ఆస్వాదిస్తున్నారు? ప్రజలందరూ. సో ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, కళని కళాకారుని కళగానే చూడండి, అంతే తప్ప వేరే రకమైన కోణంలో చూసినట్లయితే అది చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి సందర్భంలో ఒక్కొక్కసారి చనిపోవాలని కూడా అనిపించేది చాలా. హ్మ్. ఎందుకు ఈ కళ నేర్చుకుంటున్నాము, హ్మ్. ఎవరి కోసం నేర్చుకుంటున్నాము, ఎందుకు ఈ అవమానాలు పడాలి హ్మ్. అని అనిపించేది. కానీ అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ఆ కళ కోసం ఈ జీవితాన్ని అంకితం చేశాం కాబట్టి ఎన్ని సమస్యలు, ఆటంకాలు, ఎన్ని అవమానాలు అన్నీ కూడా భరించి ఈరోజు ఈ స్టేజికి వచ్చాము. ఇదంతా ఇలా జరిగింది అంటే ఆ నటరాజుని యొక్క కృపే. సో చనిపోయేంత వరకు వెళ్ళారు అని అంటే ఖచ్చితంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. మరి తప్పకుండా అండి. అంటే ఈ క్రౌడ్‌లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారు? ఎవరైనా సహకారం అందించారా? ఎలా బయటపడ్డారు? వీటిని ఎలా ఓవర్‌కమ్ చేశారు అసలు? నేను లెక్క ప్రకారము ఈ శ్రీ వేషధారణతో చేసేటప్పుడు హ్మ్. ఏలూరులో మా స్వగ్రామంలో ఉన్నప్పుడు హ్మ్. ఎక్కువ ఐటమ్స్ అన్నీ కూడా స్త్రీ వేషధారణతోనే చేస్తూ వచ్చాను. అవును. సో అలాంటి క్రమంలో చాలామంది ఏంటి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఆడంగి వాళ్ళలాగా చేస్తున్నారని హేళన చేయడం జరిగింది. హ్మ్. దాంట్లో మా ఇంట్లో అద్దుకుండేవాళ్ళు కుమారి గారని ఒక 10 సంవత్సరాలు. హ్మ్. అంటే ఒక్కొక్కళ్ళకంటే ఒక్కొక్కళ్ళు చెప్పిన మాట వెంటనే మనసుకు హత్తుకుంటది. అది మన తల్లిదండ్రులు అవ్వచ్చు, గురువులు అవ్వచ్చు, మన శ్రేయోభిలాషులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు. హ్మ్. ఆ రోజు ఆవిడ ఒక మాట చెప్పింది, హ్మ్. ఎవరి కోసమో నువ్వు ఆలోచించకు, నీ కళ భగవంతుని కోసం, నీ కళ జన ఆనందం కోసం, జనాల యొక్క ఆనందం కోసం. సో ఎవరు ఎన్ని అవమానాలు చేసినా కూడా నువ్వు వాటన్నిటిని పక్కన పెట్టి నువ్వు ముందుకు సాగిపోతూ ఉండని ఆవిడ కుమారి గారు ఆవిడ నాకు చెప్పడం జరిగింది. ఎందుకో ఆ రోజు నుంచి కూడా నేను ఎవరు ఎన్ని అవమానాలు చేసినా కూడా భరిస్తూ వచ్చాను. ఓకే. ఇంకా తర్వాత నేను హైదరాబాదు వచ్చేసిన తర్వాత చాలామంది నాకు సహాయ సహకారాలు అందించారు. ఓకే. ఈ క్రమంలో డెఫినెట్లీ వాళ్ళందరి గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏ మనిషి కూడా సొంతంగా తనంతట తాను ఏ విజయాన్ని సాధించలేరు. హ్మ్. కంపల్సరీ
వెనుకో ముందు ఎవరో ఒకరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనుషులు సహాయ సహకారాలు కంపల్సరీ ఉంటాయి. అలాంటి క్రమంలో నేను హైదరాబాదు ఏలూరు నుంచి వచ్చేసినప్పుడు 2012లో వచ్చేసాను. అప్పుడు మీ అందరికీ తెలుసు బొమ్మరిల్లు ఫేమ్ జయలక్ష్మి గారు, అంటే సిద్ధార్థాన్ని బైక్ మీద ఎక్కించుకుని వెళ్తూ ఉంటారు, స్టార్టింగ్ సీన్లో జరుగుతూ ఉంటుంది. అలాగే ఆవిడ చాలా సినిమాలు చేశారు, సన్నాప్ సత్యమూర్తిలో చేశారు, ఆరెంజ్లో చేశారు, అరుంధతిలో చేశారు, అలా స్వరాభిషేకంలో చేశారు, చెప్పులు కుట్టేవాడి భారీగా. సో ఆవిడ కూడా ఒక మంచి కూచిపూడి కళాకారిణి, ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ కూచిపూడి కళాకారిణి. ఆవిడ ద్వారా నేను హైదరాబాద్ రావడం జరిగింది. సో వచ్చిన తర్వాత ఆవిడ దగ్గరే నేను ఒక 3 months ఉండడం జరిగింది. ఈ రోజుకి కూడా మన సొంత వాళ్ళే మనకి రిలేషన్స్ కాదు, మన సొంత వాళ్ళే కాకపోయినా కూడా ఒక అక్కలాగా నన్ను ఆదరిస్తూ నిజంగా ఈరోజు హైదరాబాద్లో ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం యాక్ట్రెస్ జయలక్ష్మి గారు. నిజంగా ఆవిడకి ఎప్పుడు కృతజ్ఞతే ఉంటాను. అలాగే హైదరాబాద్ వచ్చిన తర్వాత సురేంద్రనాథ్, తను కూడా ఒక మంచి దూరదర్శన్ ఏ గ్రేడ్ ఆర్టిస్టు, చాలా మంచి గొప్ప కళాకారుడు. అలాగే క్రాంతి నారాయణ అని చెప్పి శోభానాయుడు గారి స్టూడెంట్ అనమాట. అజయ్ చక్రవర్తి, తను కూడా సెంట్రల్ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ చేసిన ఆయన. ఇలా వీళ్ళందరూ కూడా నువ్వు ఎప్పుడు స్త్రీ వేషధారులతోనే చేస్తున్నావు, ఎందుకు పురుష వేషధారులతో చేయకూడదు, నువ్వు ఎప్పుడు స్త్రీ వేషధారంతోనే చేస్తే నీ డాన్స్ అంతవరకే ఉండిపోతుంది, నువ్వు విభిన్న పాత్రలు చెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా నాకు సహకారాలు అందించారు. నన్ను ఒక భస్మాసురుడిగా, ఒక రావణాసురుడిగా, ఒక మహిషాసురుడిగా, అంటే ఎటువంటి రాక్షస పాత్రలను కూడా పోషించేలాగా నన్ను ప్రోత్సహించారు. ఓకే. అలాగే స్లేట్ స్కూల్లో వర్క్ చేస్తారు బాలాజీ గారు, ఆయన కూడా నాకు చాలా కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే సెంట్రల్ యూనివర్సిటీలో అరుణా భిక్షు గారు, ఆవిడ ప్రొఫెసర్ అనమాట సెంట్రల్ యూనివర్సిటీలో. ఆవిడ బ్యాలెన్స్లో కూడా నేను చాలా చేశాను. ఆవిడ బ్యాలెన్స్లో విభిన్న పాత్రలు, ఇంచుమించు 8 పాత్రలు ఒకే బ్యాలేలో నేను పోషించడం జరిగింది. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తూ ఉన్నారు వనజ ఉదయ్ గారు, ఆమె కూడా నాకు చాలా కోఆపరేటివ్గా ఉంటూ నన్ను సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ నన్ను చేస్తూ వచ్చారు. ఈ విధంగా నాట్య రంగంలో నాకు ఇలా ఎంతోమంది కళాకారులు నాకు సపోర్ట్ చేశారు. రమేష్ గారు అని చెప్పి, సురవరపు రమేష్, ఆయన విజయవాడ, ఆయన కూడా నాకు ఎంతో సహకారం ఇచ్చారు. తర్వాత ఏలూరు కళారత్న అవార్డు గ్రహీత ఫిలిం దర్శకులు కూడా ఎవరు, కేవి సత్యనారాయణ గారు, నృత్య దర్శకులు, ఆయన కూడా నాకు చాలా సహాయ సహకారాలు అందించారు. ఈ విధంగా చూసుకుంటే ఎంతోమంది ప్రోద్బలంతోనే ఈరోజు నేను హైదరాబాద్లో నిలబడడం జరిగింది. ఓకే. మామూలుగా అంటే అవమానాలు మీకు జరిగితే మీరు ఫేస్ చేస్తారు, కాకపోతే ఇదే అవమానాలు మీ పేరెంట్స్కి జరిగితే, అంటే మీ అబ్బాయి ఏంటి ఈ విధంగా ఫిమేల్ గెటప్ వేసి డ్యాన్స్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళంటే వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేస్తారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు మీ పట్ల ఈ ఫీల్డ్లోకి రావడానికి? అంటే లెక్క ప్రకారం మా పేరెంట్స్కి అంత తెలియదండి. మా ఫాదర్ నాకు చిన్నప్పుడే 1 year ఉన్నప్పుడే స్వర్గస్థులు అయ్యారు. ఇంకా మా అమ్మగారు మా తాతయ్య గారు దగ్గరే నేను ఉన్నాను. వాళ్ళకి ఎక్కడికైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా కూడా ఎవరు నాతో వచ్చేవాళ్ళు కాదు, నేను ఒక్కనే వెళ్ళి వచ్చేవాడిని. అంటే అంతవరకు పేరెంట్స్ వరకు ఎవరు అవమానాలు అయితే పెద్దగా చేయలేదు. ఎందుకంటే మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ అందరూ కూడా చాలా సపోర్ట్గా ఉండేవాళ్ళు. అంటే ఏంటంటే మనమంటే పడని వాళ్ళు, మన మీద అంత చెడు అభిప్రాయం ఉన్నవాళ్ళు మాత్రమే ఇలాంటి అవమానాలు చేయడానికి ఉంటుంది. రెండోది, ఈ కళ గురించి తెలియని వాళ్ళు, ఇది ఈ కళ యొక్క ప్రాముఖ్యత తెలియని వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికైతే పేరెంట్స్ పరంగా వాళ్ళైతే నా ఆర్ట్ పరంగా ఇబ్బంది అయితే ఏం పడలేదు. ఓకే. అలాగే కేదార్నాథ్ గారు, మీకు ఏమైనా లవ్ స్టోరీస్ ఉన్నాయా? మీరు ప్రాణంగా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటారా? నాకంటూ లవ్ స్టోరీస్ అంటే ఏమి లేవండి అసలు. కానీ నాకు ప్రాణంగా ప్రేమించేది మా అమ్మగారు. ఎందుకంటే మన లైఫ్లో చాలామంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. స్నేహితులు అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, అలాగే వేరే వేరే ఫీల్డ్లో ఉన్నటువంటి మనుషులు అవ్వచ్చు. ఆఖరికి మనతో వచ్చే భార్య కూడా మనతో మధ్యలోనే వస్తుంది. కానీ మనని నవమోసాలు మోసి కని పెంచిన తల్లి ఆమె చనిపోయేంత వరకు కూడా మన తోడుతోనే ఉంటుంది, మన శ్రేయస్సే కోరుకు ఉంటుంది. ఏ తల్లులు కూడా బిడ్డలు చెడిపోవాలని కోరుకోరు. నాకున్నటువంటి ఒకే ఒక ఆధారం మా అమ్మగారు.
అంటే నాకున్నటువంటి కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు, వీటన్నిటి వల్ల నాకు బంధాలు బంధుత్వాలు అన్నీ కూడా దూరమైనాయి. ఇంకా ఆమె ఒక్కతే నా లైఫ్లో ఉంది. ఓకే. ఆమె కోసమే నేను బతుకుతున్నాను. మొన్నే రీసెంట్గా బైపాస్ ఆపరేషన్ కూడా ఆవిడకి అయ్యింది. మా ఫ్రెండు నా 10th క్లాస్ క్లాస్మేట్ సురేష్ అని చెప్పి హైటెక్ సిటీ దాంట్లో కేర్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉంటాడు యాంజియోగ్రామిస్ట్గా. అక్కడే నగేష్ గారని ఆయన నాకు మా అమ్మకి మళ్ళీ ప్రాణం పోశారు. ఈరోజు అమితంగా ప్రేమించేది ఏంటి అంటే ఎవరు అంటే ఇంక మా అమ్మే. ఆమె తప్ప నా జీవితంలో ఇంకొకళ్ళు ఎవ్వరికి స్థానం లేదు. ఈ జీవితం ఈ లైఫ్ ఆవిడ ఉన్నంత వరకు బతికితే చాలు, ఆవిడని హ్యాపీగా చూసుకుంటే చాలు. ఓకే. అంతకు మించి ఇంకెవ్వరు లేరండి. ఇంకా లవ్ స్టోరీ, లవ్ అంటే ఏముంది? లవ్ అని అంటాము. ఇప్పుడు మీకు తెలిసినంత వరకు లవ్ అంటే చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ, సినిమాలు షికార్లు తిరుగుతూ ఇదే లవ్ అనుకుంటారు. అంటే ఒక అమ్మాయితో ఉంటేనే అది లవ్ అని భావిస్తారు ఈరోజున్న సమాజంలో. కానీ నాకు ప్రేమ అంటే మన గురించి ఆలోచించేవాళ్ళు, మన గురించి ప్రాణం పెట్టుకుని నిలిచేవాళ్ళే నిజమైనటువంటి ప్రేమికులు. అది ఒక ఆడ మగనే కాదు, మన పక్షుల్ని ప్రేమిస్తాం, మన నాట్యాన్ని నేను ప్రేమిస్తాను, మా అమ్మని ప్రేమిస్తాను, అలాగే మనం చేసే జాబ్ని మనం ప్రేమిస్తాం. సో నా లైఫ్ మొత్తం మా అమ్మగారే. సో ఆవిడ ఎప్పుడు కూడా చల్లగా హ్యాపీగా ఉండాలి. ఓకే. బంధాలు బంధుత్వాలు అన్ని దూరం చేసుకున్నారు, దూరం అయిపోయాయని అన్నారు. ఏ కారణం చేత దూరం అయ్యాయి? అంటే ఒకటి, డాన్సర్గా నేను ఉండడం ఇష్టం లేదు మా ఇంట్లో కొందరికి. సో దానివల్ల వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. రెండవది, అర్థం చేసుకునే వాళ్ళకన్నా అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో నా లైఫ్లో కూడా అలాంటి విషయాలే జరిగినాయి. దానివల్ల నాకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఆఖరిగా మిగిలింది మా అమ్మగారు అర్థం చేసుకున్నారు కాబట్టి ఈరోజు నాతో ఉన్నారు. నేను ఆవిడ కోసం బతుకుతున్నాను. ఓకే. అంటే కళ ముఖ్యమా బంధువులు ముఖ్యమా అంటే మీరు కళ వైపే మొగ్గు చూపారు. అంతే అండి, అంతే. ఎందుకంటే ఈ జీవితం మొత్తం ఆ కళ కోసమే. అవును. ఏ కళ కూడా మనం కోట్లు ఇచ్చినా రాదు. అది భగవంతుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకుందో ఎలా ఉందో నాకు తెలియదు. ఆ భగవంతుడు నాకు ఆ కళను ప్రసాదించారు. ఈ జీవితం మొత్తం నా తుది శ్వాస విడిచేంత వరకు కూడా కళ కోసమే బతుకుతాను. అది చాలా డేరింగ్ స్టెప్ కూడా, అంత ఈజీ కాదు. బంధువులు వదులుకోవడం, కళ వైపు మగ్గడం అనేది చాలా మంచి స్టెప్ తీసుకున్నారు కూడా. అలాగే ఈ కూచిపూడి నాట్యం ఎప్పటి నుంచో కూడా ఉంది కదా? అవునండి. సో అప్పటి కూచిపూడి నాట్యానికి అంటే ఇప్పుడు జనరేషన్స్ ఎన్నో మారాయి. ఇప్పుడు వెస్టర్న్ డాన్సెస్ ఇవన్నీ కూడా రావడం మనం చూస్తాం కదా. మరి అప్పటి కూచిపూడి నాట్యానికి ఇప్పటి కూచిపూడి నాట్యానికి ఏమన్నా భేదాలు జరిగాయా, తేడాలు ఏమన్నా వచ్చాయంటారా? ఉన్నాయండి చాలా. అంటే ఒకప్పుడు కూచిపూడి నాట్యం అనే కాదు, ఏ కళనైనా కూడా భగవంత్ స్వరూపంగా ఆరాధించేవారు. అంటే ఒక కళను మనం నేర్చుకుంటున్నామంటే అది భగవంతుని కోసమే, భగవత్ ఆరాధన కోసమే అనేటి విధంగా చాలా శ్రమపడి గురు భక్తితో నేర్చుకునేవాళ్ళు. కానీ ఈరోజు కళ ఎలా అయిపోయిందంటే అది ఒక పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్లా అయిపోయింది. ఆ కళకున్న ప్రాముఖ్యత పోయింది. ఈరోజు చాలా మంది చూడండి మీరు, చెంబులు బిందుల మీద, పళ్ళాల మీద, అలాగే చేతిలో క్యాండిల్స్ని వెలిగించుకుని, కొందరు మేకుల మీద రింగులతో చేస్తూ ఉంటారు. అసలు ఇవన్నీ డాన్స్లో ఉన్నాయా అంటే ఒక్కసారి అవి చేసేవాళ్ళే ఊహించుకోవాలి. అంటే ఇవన్నీ చేయడం తప్పు అంటే తప్పు అని నేను చెప్పను. ఎందుకంటే ఇవన్నీ ఒక ప్రయోగాత్మకమైనటువంటి అంశాలు. అలాంటి ప్రయోగాత్మకంగా చేసేటువంటి సందర్భాల్లో కొన్ని సాంగ్స్కి మాత్రమే చేయడము పరిమితంగా ఉంటే బాగుంటుంది, అందరూ హర్షిస్తారు. కానీ ఈరోజు అలా జరగట్లేదు. మన ప్యూర్ క్లాసికల్ డాన్స్, మన శాస్త్రీయ నృత్యాలలో ఉన్నటువంటి సాంగ్స్లో వాటిని చేకూర్చి, సో ఆ విధంగా ఒక జిమ్నాస్టిక్స్ మీరు చూడండి. రింగు అనేది అసలు మనం ఫస్ట్ ఎక్కడ చూడడం స్టార్ట్ చేసాం? సర్కస్లోనే రింగు డాన్స్ అనేది మనం చూస్తాం. మన చిన్నప్పటి నుంచి కూడా అంతే, అందరికీ తెలిసింది కూడా అంతే. మరి దాన్ని తీసుకొచ్చి మన శాస్త్రీయ నృత్యాల్లో పెడితే మరి ఇది సర్కస్ అనాలా లేకపోతే శాస్త్రీయ నాట్యం అనాలా? సో ఆ విధంగా చాలా చేస్తున్నారు.
మార్పు అనేది రావాలండి. సమాజంలో మార్పు అనేది కొత్త నీరు పాత నీరు పోతూ ఉంటే కొత్త నీరు ఏ విధంగా వస్తూ ఉంటుందో, మన తరతరాలు మన జనరేషన్స్ మారే కొద్దీ కూడా మనలోని సొసైటీలో కూడా మార్పు రావడం అనేది సహజం. కానీ ఆ మార్పు ఎంతవరకు ఉండాలంటే మన శాస్త్రీయతని, మన సాంప్రదాయాలని, మన ఆచారాలని, మన కట్టుబాటులని ఆటంకం రానంత వరకు ఏ మార్పైనా కూడా క్షేమదాయకంగా ఉంటుంది. కానీ ఈరోజు అలా లేదు. నిజంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. అసలైన నాట్యాన్ని మనం పూర్తిగా వదిలేసి వెర్రి చేష్టలతో ఈ విధంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అది ఇంకా అది ఎవరైతే చేస్తారో వాళ్ళకి తెలియాలి ఎంతవరకు మనం కరెక్ట్గా చేస్తున్నాం అనేది. సో ఏదైనా చెయ్యండి, అది ప్రయోగాత్మకంగా ఉన్నటువంటి అంశాలకు మాత్రమే పరిమితం చేస్తే అది చాలా బాగుంటుంది. అవును. ఇప్పుడు నేర్చుకునే విద్యార్థుల్లో కూడా ఏమన్నా మార్పులు వచ్చాయంటారా? అప్పుడు నేర్చుకునే విద్యార్థులకు, ఇప్పుడు నేర్చుకునే విద్యార్థులకు వీళ్ళల్లో కూడా ఏమన్నా మార్పులు ఉన్నాయంటారా? చాలా ఉన్నాయండి. అసలు అప్పుడు జనరేషను మేము నేర్చుకుంది 1993, 1993 అక్టోబర్ 13వ తారీఖు మంగళవారం సాయంత్రం 6 గంటలకి నా ప్రస్థానం స్టార్ట్ అయింది. నాట్య ప్రస్థానం. ఆ రోజు గురువులు అంటే ఒక గౌరవం. అట్లా క్లాస్కి వెళ్తే ఒక స్టెప్ చెప్పి కూర్చోబెట్టినా ఇంకా అలా కూర్చునేవాళ్ళం. వాళ్ళు ఎప్పుడు చెప్పితే అప్పుడే మేము నేర్చుకునేవాళ్ళం. కానీ ఈరోజు అలా లేదు. అసలు గురు భక్తి అనేదే లేదు. గురువులు అంటే ఒక గౌరవం అనేది లేదు. మేము డబ్బులు ఇస్తున్నాము, మీరు నేర్పుతున్నారు అంటే ఒక గురు శిష్యుల యొక్క సంబంధం ఒక మనీతో రిలేటెడ్గా ముడిపడి ఉందే కానీ అది ఒక నాలెడ్జ్ని లేకపోతే ఒక శాస్త్రీయమైనటువంటి నాట్యాన్ని నేర్చుకుని ఒక అభివృద్ధిలోనికి వచ్చే రకంగా గురు శిష్యుల మధ్య సంబంధం ఈరోజు ఉండట్లేదు. సో ఎందుకు మారుతున్నారంటే కాలం మారే కొద్దీ కాలక్రమేణా కూడా పిల్లల్లో ఎన్నో చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఉన్న తల్లిదండ్రుల ప్రభావం అవ్వచ్చు, చుట్టూరా ఉన్నటువంటి పరిసరాల ప్రభావం అవ్వచ్చు, మన చుట్టూరా ఉన్నటువంటి మనుషుల ప్రభావం అవ్వచ్చు. ఈరోజు అందరూ కూడా సెల్ ఫోన్లలోని ఇంకా తర్వాత ఛానల్స్లోని వీటిల్లోని చూస్తూ సో క్రమశిక్షణ అనే దాన్ని పూర్తిగా వదిలేశారు, గౌరవ మర్యాదలు. సో అలాంటి మార్పులు చాలా వచ్చినాయి. ఇది వరకు మేము డాన్స్ చేసేటప్పుడు తప్పు చేస్తే నట్టుమంగ ఉండేది, ఇలాగ కర్ర కొడుతూ ఉంటారు చెక్క మీద, ఆ నట్టుమంగని అలా ఇసిరేసేవాడు. వచ్చి కాళ్ళ మీద తగిలేది, ఎక్కడ పడితే అక్కడే తగిలేది. కానీ ఏ రోజు మేము గురువుల్ని తప్పు పట్ల. ఆ రోజు వాళ్ళు అలా తన్నేరు కాబట్టి ఈరోజు మీ దగ్గర ఎదురుగుండా ఉండి నేను ఇంటర్వ్యూని తీసుకోగలుగుతున్నాను. నా ఇంటర్వ్యూ మీరు తీసుకుంటున్నారంటే ఆ రోజు మా గురువులు పెట్టినటువంటి భిక్ష. కానీ ఈరోజు గట్టిగా అరిస్తేనే తల్లిదండ్రులు పరిగెట్టుకొచ్చేస్తారు. ఎటుపోతుంది సమాజం? ఇంట్లో ప్యాంపరింగ్, బయట ప్యాంపరింగు, స్కూల్లోని ప్యాంపరింగు, ఏమనకూడదు. మరి ఇటువంటి నాట్యాలు నేర్పే గురువుల దగ్గర ప్యాంపరింగ్ అయితే ఆ పిల్లల భవిష్యత్తు రేపు ఎలా తయారవుతుంది? ఎవరో ఒకలా భయమైనా కూడా ఉండాలి. ఈరోజు అది లేదు, అది మన దౌర్భాగ్యం. అంటే ఇప్పుడు శాస్త్రీయ నృత్యానికి కూడా ఆదరణ తగ్గిపోతుంది, నేర్చుకునేవారు కూడా తగ్గిపోతున్నారు, అసలు స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ కూడా లేదు. అంటే వెస్టర్న్ కల్చర్ వచ్చేసింది, ఆ డ్యాన్సులు రావడం అని చూస్తున్నాం అంటున్నారు కదా. నిజంగా శాస్త్రీయ సంగీతానికి ఆదరణ తగ్గుతుందా? అసలు నేర్చుకునే విద్యార్థుల్లో ఆ ఇంట్రెస్ట్ కనిపిస్తుందా? అసలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారంటారా? మీరు చెప్పింది కొంతకాలం అంటే ఒక 5 years బ్యాక్, ఒక 10 years బ్యాక్ చూసుకున్నట్లయితే నిజంగా కొంచెం శాస్త్రీయతకి ఆదరణ తగ్గింది ఒక టైంలో. అంటే పాశ్చాత్య నృత్యాలు ఎప్పుడైతే మనకి అలవాటు పడ్డాయో ఆ నృత్యాల మీద ఉన్నటువంటి మక్కువతో ఈ నృత్యాల పట్ల ఆసక్తి తగ్గించడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ అందరూ కూడా నేర్చుకుంటున్నారు. ఈరోజు పాశ్చాత్య నాట్యాల మీద కన్నా ఎక్కువగా మన శాస్త్రీయ నాట్యాల మీద ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. కానీ ఏమిటి అంటే దీనికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఒక వెస్టర్న్ డ్యాన్స్ మనం చేస్తాము, అది ఒక సాంగ్ పెడతారు, ఆ సాంగ్ నుంచి చేయిస్తారు. అంటే దానికి ఫుట్ వర్క్, బేసిక్, ఫండమెంటల్స్ ఉన్నాయి. కానీ ఎంతమంది చెప్తున్నారు అంటే చాలా తక్కువ మంది చెప్తారు. కానీ దీనికి వచ్చేసరికి ఫండమెంటల్స్ ఉంటాయి, స్టెప్స్ ఉంటాయి, స్టెప్స్ తర్వాత జతులు ఉంటాయి, జతుల తర్వాత శ్లోకాలు ఉంటాయి, శ్లోకాల నుంచి నాట్యాంశాలు ఉంటాయి. సో ఇంత ప్రక్రియ జరగాలి అంటే ఇది ఒక చాలా లాంగ్, అంటే కొన్ని సంవత్సరాల పాటు నేర్చుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈరోజు అంత ఓపిక ఎవరికీ లేదు. ఈరోజు క్లాస్కి వస్తే రేపు వెంటనే వాళ్ళు స్టేజ్ ఎక్కియాలి అనేటువంటి ధోరణిలో ఉన్నారు.
సో దానివల్ల ఈరోజు శాస్త్రీయమైనటువంటి సంగీతమైన నాట్యమైన నేర్చుకుంటున్నారే కానీ దానిలో పర్ఫెక్షన్ అనేది అయితే ఈరోజు పిల్లల్లో ఉండట్లేదు. ఓకే. సో ఇదివరకు మీద పర్లేదండి, ఇప్పుడు కళలు బాగానే ఉన్నాయి, కానీ ఇంకా ఈ కళాధారణ పొందాలి అంటే ఇంకా స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రభుత్వము వీళ్ళందరూ కూడా చొరవ తీసుకుని కళాకారుల కోసం ఏదైనా చేస్తే డెఫినెట్గా ఈ కళ ఇంకా ప్రపంచవ్యాప్తంగా రంజింపజేయడానికి అవకాశం ఉంది. అవును. ఇప్పుడు అంటే ఈ శాస్త్రీయ నాట్యానికి ప్రభుత్వాల దగ్గర నుంచి ఏమైనా సహకారం అందిస్తున్నారా? అంటే వాళ్ళు అవార్డులు, రివార్డులు అవన్నీ కూడా ప్రకటిస్తూ ఉన్నారు కదా, వాటిలో వీటికి ఏమన్నా ప్రత్యేకత ఇస్తున్నారా? వాటిపైన మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇది మాత్రం చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే మనసుని ఆనంద డోలికల్లో ఊయలు ఊగిస్తూ మానసిక ఆనందాన్ని మానసిక ప్రశాంతతను చేకూర్చేవి కళలు. అలాగే శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని మనకి కలిగించేవి క్రీడలు. అంటే క్రీడలు మన శరీరానికి ఉపయోగపడినట్లయితే ఈ కళలు మన మనసుకు ఉపయోగపడుతున్నాయి. మరి క్రీడలోకి ఈరోజు స్పోర్ట్స్ కోటాలో ఎన్నో రకమైనటువంటి రిజర్వేషన్స్ కల్పించారు. ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ ఇలాంటి కోటాలో రిజర్వేషన్ కల్పించారు. మళ్ళీ ఒక కళాకారుడుగా కళలు నేర్చుకుని దీంట్లో సర్టిఫికేట్ కోర్సులు, డిప్లొమోలు, ఎంఏలు, పిహెచ్డీలు ఇలా ఎన్నో కోర్సులు చేసిన వాళ్ళకి ఈరోజు రిజర్వేషన్స్ అనేవి లేవు. ఇది మాత్రం ప్రభుత్వం వాళ్ళు గుర్తిస్తే చాలా మంచిది. మా కళాకారులకు కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇచ్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళు ఉన్నత చదువులు చదువుకుంటానికి కానీ ఉద్యోగ అవకాశాలకు కానీ చాలా దోహదపడుతుంది. అలాగే కరోనా టైంలో చాలామంది కళాకారులు ఏమీ లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ చనిపోవడం కూడా జరిగింది. కొంచెం కళాకారులకి పెన్షన్ లాంటివి అంటే ఆల్రెడీ కొన్ని చోట్ల ఇస్తున్నారండి, కానీ ఇంకా కళాకారులు అందరినీ గుర్తించి వృద్ధ కళాకారులకి పెన్షన్లు, యువ కళాకారులు ప్రోత్సహిస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తూ వాళ్ళకి ఎంతో కొంత ఇన్కమ్ సోర్స్ని చేకూర్చుతూ ఉంటే బాగుంటుంది. మనకి స్కూళ్ళలో ఇదివరకు సంగీతము, ఈ చిత్రలేఖనము, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా పోస్టులు ఉన్నాయి, కానీ మన డాన్స్ పోస్ట్ అనేది, ఈ శాస్త్రీయ నృత్యాల పోస్ట్ అనేది ఎక్కడ గవర్నమెంట్ పోస్టులు లేవు. సో అలాంటి పోస్టు అన్ని స్కూళ్ళల్లో కూడా చేకూర్చినట్లయితే డెఫినెట్గా వాళ్ళకు కూడా జీవనోపాధి ఇచ్చినట్లు అవుతారు. సో ప్రభుత్వం వాళ్ళు నేను అదే విన్నవించుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైనా ప్రభుత్వం వాళ్ళు చూసినట్లయితే డెఫినెట్గా కళాకారుల యొక్క బాధని అర్థం చేసుకుని కళాకారులకు ఏదో ఒక జీవనోపాధి కలిగిస్తే మంచిదని చెప్పి నేను మనవి చేసుకుంటున్నా. మంచి ఐడియా కూడా. మీరు ఎలాగో కరోనా పీరియడ్ ని ప్రస్తావించారు కాబట్టి ఆ టైంలో అది అందరినీ కూడా ఇబ్బంది పెట్టింది, అన్ని రంగాల వారిని కూడా ఇబ్బంది పెట్టింది. అవును. సో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఆ కరోనా టైంలో? చేశానండి, చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయాల్సి వచ్చింది కరోనా టైంలో కూడా. కరోనా టైంలో వచ్చినప్పుడు మా అమ్మగారు కూడా నా దగ్గరికి వచ్చేసారు. సో ఇద్దరమే ఉన్నాము. 1 సంవత్సరం పాటు నేను పూర్తిగా జాబ్ అనేది లేకుండానే ఉండాల్సి వచ్చింది. నిజంగా ఆ సమయంలో నా స్నేహితులు, నా శ్రేయోభిలాషులు, మా రిలేటివ్స్ వీళ్ళందరూ కూడా నాకు చాలా విధంగా కూడా సపోర్ట్ చేశారు. మనీ పరంగా అవ్వచ్చు, మాట పరంగా అవ్వచ్చు, ఇంకా అన్ని రకాలుగా కూడా. నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చేతులెత్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకు అంటే అండి, ఈరోజు ఇంట్లో వాళ్ళకే సహాయం చేయాలంటే చాలా ఆలోచిస్తారు. ఇంట్లో ఒక తండ్రి బిడ్డకి ఇవ్వాలంటేనే ఆలోచిస్తారు, బిడ్డలు తల్లిదండ్రుల్ని పోషించాలని ఆలోచిస్తారు. అలాంటి సమయంలో ఆ కరోనా టైంలో అందరూ ఇబ్బందుల్లో ఉన్నా కూడా వాళ్ళకున్నంతలో ఎదుటి వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ఆలోచించి హెల్ప్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే కరోనా టైంలో నేను మామూలుగా కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ అని చెప్పి తాండూరులో ఉండేది. అక్కడ నేను ఆల్రెడీ 2 years 18-19 yearsలో వెళ్ళాను. తర్వాత కరోనా రావడం స్టాప్ చేశాను. కరోనాలో 2021లో నేను మళ్ళీ అక్కడ ప్రిన్సిపాల్ గారు ప్రశాంత్ గారు, అలాగే సతీష్ గారు డైరెక్టర్ అనమాట, వాళ్ళిద్దరు కూడా నన్ను తాండూరు పిలిపించుకున్నారు. ఈ కరోనాలో నీకు ఒక్కడివి ఉంటే నీకు ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు వచ్చేస్తే నేను మళ్ళీ మన స్కూల్లో నేను జాబ్ చేసుకుంటూ నీకు ఎంత కొట్ట ఎర్నింగ్ అనేది ఉంటుందని చెప్పి వాళ్ళు నిజంగా అండి చాలా సపోర్ట్ చేశారు 1 year. నేను అక్కడే ఉండిపోదామని అనుకున్నాను, కానీ మా అమ్మగారికి ఈ హెల్త్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం రావడం వల్ల నేను మళ్ళీ కంబ్యాక్ హైదరాబాద్ రావడం జరిగింది. నిజంగా వాళ్ళిద్దరికీ కూడా చేతులెత్తి మొక్కుతున్నాను. నిజంగా చాలా హెల్ప్ చేశారు. ఇంక ఈ రకంగా చాలామంది నాకు హెల్ప్ చేయడం జరిగింది. సో దానివల్లే ఈరోజు కరోనాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నాము అంటే మరి ఇంతమంది సహాయం చేయడం వల్లే. సో వాళ్ళందరికీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే.
అలాగే మీరు అంటే ఆదరణ తగ్గిపోతుంది అనుకున్న ఈ శాస్త్రీయ నాట్యాన్ని మీరు నేర్చుకున్నారు. దాన్నే ఇప్పటికి కూడా దాన్ని ఒక జీవనంగా భావించి నడుపుతున్నారు కదా! మీరేమన్నా ప్రమోట్ చేయడానికి అంటే ఏదన్నా అకాడమీ స్టార్ట్ చేసి ఇంకా ఎక్కువ విద్యార్థులకు ఈ శాస్త్రీయ నాట్యం యొక్క ప్రాముఖ్యతని వాటిని చేసే ప్రయత్నం ఏమన్నా చేస్తారా? అకాడమీ ఏమన్నా స్థాపించారా? దాని యొక్క విశేషాలు ఏమన్నా ఉన్నాయంటారా? 2016లో గౌరీ శంకర నాట్యాలయ అనేటువంటి అకాడమీని స్థాపించానండి. ఓకే. దాని నుంచి చాలామంది విద్యార్థులు కూడా నేను శిక్షణ ఇస్తూ ఉన్నాను. అలాగే నా ఇన్స్టిట్యూట్ తరపు నుంచి కూడా, నా అకాడమీ తరపు నుంచి కళాజరి అవార్డు అని చెప్పేసి కొందరికి ఒక 17 మంది వరకు కూడా 2017లో నా ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఇవ్వడం జరిగింది. అలాగే కొందరికి కళా సరస్వతి, కళాభిరాణి, నాట్య కళానిధి అనేటువంటి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే ఇంకా ముందు ముందు జరిగేటువంటి మా వార్షికోత్సవాల్లో ఇంకా ఎక్కువ మంది కళాకారులు కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఈ గౌరీ శంకర నాట్యాలయ అనేది నేను నిజాంపేట్ ప్రగతి నగర్లో మా నివాసం దగ్గరే ఉంటుంది. అలాగే నేను వేరే మహతి ఆర్ట్స్ అకాడమీ అని చెప్పి శ్రీమతి లావణ్య గారు రన్ చేస్తూ ఉన్నారు, అమీన్పూర్. సో అక్కడ కూడా నేను క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అలాగే వసంత నగర్లో కూడా నాది ఒక బ్రాంచ్ అనేది ఉంది. సో ఈ విధంగా చాలామంది విద్యార్థులను తయారు చేస్తున్నాము. ఇంకా ముందు ముందు ఇంకా విద్యార్థులను తయారు చేయాలి. అలాగే ఇది వరకు నేను ప్రేమానివిత అని చెప్పి మానసిక వికలాంగులకి, శారీరక వికలాంగులకి కూడా నేను నేర్పడం జరిగింది. అంధులకు కూడా నేర్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇంచుమించు ఒక 50 ప్రదర్శనల వరకు కూచిపూడి నాట్యంలో ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి చెప్తున్నప్పుడు చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా కూడా నాకు అనిపించేది. ఇంకా ఏమైనా అవకాశం ఉన్నట్లయితే డెఫినెట్గా కూడా చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే. అంటే శారీరక, మానసిక డిఫరెంట్ లేబుల్డ్ పర్సన్స్కి శిక్షణ ఇవ్వడం అంటే ఎలా ఇస్తారు? వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేస్తారు వాళ్ళని? మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మో వాళ్ళతో చాలా కష్టంగా ఉంటుంది, ఎలా చెప్తారు, అసలు వాళ్ళు మన వైపు చూడరు కదా, వాళ్ళకి వినబడదు కదా, ఎలా చెప్తారు అనుకుంటారు. అది చాలా పొరపాటు అండి. ఓకే. అన్ని అవయవాలు సవ్యంగా ఉండి ఎటువంటి వికలాంగత్వం లేకుండా ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారంటే, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. అంటే చుట్టూరా జరుగుతున్న ప్రతి ఒక్క దాని మీద అవగాహన ఉంటుంది. మనం ఇక్కడ చెప్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళు వేరే వైపు చూస్తూ ఉంటారు. మనం ఇక్కడ చెప్తూ ఉంటే వాళ్ళు వేరే వైపు ఆలోచిస్తూ ఉంటారు. సో దానివల్ల వాళ్ళ కాన్సన్ట్రేషన్ మన ఒక్కళ్ళ మీదే కాకుండా 10 రకాల వాటి మీద ఉంటుంది. కానీ వీళ్ళకి ఇంకేం తెలియదు. మనం చెప్తే మన్నే చూస్తారు. మనం ఏం చెప్తున్నామో మన మీదే వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ పెడతారు, ఏకాగ్రతని నిలుపుతారు. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే నేను వాళ్ళకి చెప్పేటప్పుడు చాలా సునాయాసంగా చెప్పాను. ఎక్కడా కూడా ట్రబుల్ అనేది అనిపించలేదు. నిజంగా అలాంటి వాళ్ళకి చెప్పే అదృష్టం నాకు కల్పించారంటే ఆ భగవంతుడికి చేతులెక్కి మొక్కాలి. ఓకే. సో మీరు ఎప్పటి నుంచో కూడా ఈ శాస్త్రీయ నాట్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు కదా, ఈ నాట్యంలో మీరు ఏమైనా సాధించాలనుకున్నారా? సో ఇప్పటివరకు ఎటువంటి సాధించారు? ఇంకేమైనా కోరికలు ఉన్నాయా మీకు? ఈ కూచిపూడి నాట్యం నేర్చుకున్నాం ఇంతవరకు దాదాపు 1993 నుంచి ఈరోజు వరకు, అంటే ఇంచుమించు 30 ఏళ్ళు పైన అయిపోయింది. ఎన్నో రకాలైనటువంటి అవార్డులు, రివార్డులు అన్నీ అందుకున్నాము. ఇంకా కొత్తగా సాధించాలి అంటే ఏమీ లేదండి. ఉన్న విద్యార్థులకి మంచిగా చెప్పి ఈ యొక్క సమాజానికి, భావితరాలకి మన యొక్క శాస్త్రీయ సంగీతము, నాట్యము, కళల మీద అవగాహన కల్పించాలి. అలాగే పేద విద్యార్థులు ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళందరికీ ఏదైనా చెయ్యాలని ఒక తపనైతే ఉంది. అలాగే ఆర్ఫన్ స్కూల్, అనాథ పిల్లలకి, డిజబుల్ చిల్డ్రన్స్, మానసిక వికలాంగుల పిల్లలకి, అలాగే ఏవైనా గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళకి ఉచితంగా వెళ్ళి మన వరకు మనం చెప్పాలని ఉంది. సో నాకున్న టైం షెడ్యూల్లో చాలా అది కష్టమవుతుంది. డెఫినెట్గా నేను వీలు చూసుకుని వాళ్ళందరికీ కూడా ఈ కళల మీద అవగాహన కలిగిస్తూ చెప్పినట్లయితే, ఎందుకంటే అందరికీ కళ రాదు. ఎందుకంటే ఈ నాట్యకళ అనేది చాలా కాస్ట్లీ, చాలా ఖర్చుతో కూడింది. ఇప్పుడు సంగీతం ఒకటి పాడుతున్నామంటే ఒక్క వోకల్ కార్డ్, ఇది ఏదైతే గొంతు ఉంటుందో ఆ గొంతు ఒక్కటి ఉంటే సంగీతానికి సరిపోతుంది. కానీ నాట్యం అనేసరికి మేకప్, కాస్ట్యూమ్స్, లైటింగ్, స్టేజ్ సెట్టింగ్స్, ఎవ్రీథింగ్ మీద కూడా ఖర్చుతో కూడింది. సో అందరూ అలాంటి ఖర్చు పెట్టుకోలేరు. సో ఇలాంటి వాళ్ళకి నేర్పాలనుంది. డెఫినెట్గా ఫ్యూచర్లో ఆ ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ చేస్తాను. మీరు ఇందాక ఇంకో క్వశ్చన్ అడిగారు, ఆఖరి కోరిక ఏంటి అని ఒకటి అడిగారు. అవును.
ఈ జీవితం మొత్తం ఆ భగవంతుని సన్నిధి కోసమే. ఈ కళ మొత్తం కూడా ఆ భగవంతుని అనుగ్రహం కోసమే. తర్వాత మీ అందరి ఆనందం కోసం. నా అందరి చావులాగా నాకు చావు రాకూడదు. ఆ భగవంతుని సన్నిధిలో ఆ స్టేజీ మీద పెర్ఫామ్ చేస్తూ ఆయనలో ఐక్యమైపోవాలి. అదే నా ఆఖరి కోరిక. అది భగవంతుడు తీరుస్తాడని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు భగవంతుని స్మరించాలని అదే అనుకుంటాను. అందరిలాగా నాకు తీసుకురావద్దు. నేను ఈ వేషధారణలో చేస్తూనే ఆయనలో ఐక్యమైపోవాలి. అదే నా చివరి కోరిక. ఓకే. సో ఇప్పుడు మీరు అంటే ప్రేక్షకులకు ఇచ్చే సందేశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు మీ టీవీ ద్వారా ఎంతో మంది ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఎవరికైనా ఒకటే చెప్తున్నానండి, మన పిల్లలు ఎంత అభివృద్ధిలోకి వచ్చినా, ఎన్ని రంగాల్లో ముందుకు వచ్చినా, ఎంత డబ్బు సంపాదించినా, ఆఖరికి మనం పుట్టినది మనం పోయేటప్పుడు 6 అడుగుల్లోనే పోతాం. ఈ మధ్యలో ఉన్నదే జీవితం. ఈ జీవితంలోనే కష్టాలు, సుఖాలు, సంతోషాలు, దుఃఖాలు, దానాలు, అరాచకాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. పిల్లలకి పద్ధతులు నేర్పండి. మన సంస్కృతి సాంప్రదాయాలని తెలియజేయండి. మన కళల పట్ల అవగాహన కలిగించండి. పెద్దవాళ్ళకి అందరికీ గౌరవాన్ని ఇవ్వడం నేర్పండి. సో ఈరోజు పిల్లలకి మనం ఏదైతే నేర్పిస్తామో వాళ్ళు వాళ్ళ పిల్లలకి నేర్పిస్తారు. సో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా చెప్పాలంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు నాట్య కళని నేర్చుకోమని ఎవరికి చెప్పట్లేదు. పిల్లలకి ఏది ఇష్టమైతే ఆ ఇష్టమైనటువంటి రంగంలో వాళ్ళని మంచిగా ఒక ఉన్నత స్థాయికి ఎదిగేలా చూడండి. ఏ తల్లిదండ్రులైనా ఒకటే ఆలోచిస్తారు, మా పిల్లలు కలెక్టర్ అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ అవ్వాలి, లేకపోతే డాక్టర్ అవ్వాలి, అబ్రాడ్ వెళ్ళిపోయి అక్కడ చాలా డబ్బు సంపాదించాలి. ఏ తల్లిదండ్రులు ఈరోజు ఒక కళాకారుడు అవ్వాలని కోరుకుంటున్నారు? సో ఆలోచించండి. చదువు, ఉద్యోగం మనకి దేనికి? ఒక డబ్బు సంపాదించి మనం బతకడం కోసం. అవన్నీ వృత్తులు. ఈ కళలు అనేవి ప్రవృత్తులు. ఈ ప్రవృత్తులు ఎందుకు దోహదపడతాయంటే మన మానసిక ఉల్లాసానికి, మానసిక ఆనందానికి ఇవి దోహదపడతాయి. సో ఇవన్నీ తల్లిదండ్రులు అందరూ గమనించి మీ పిల్లలని మీకు నచ్చిన విధంగా చదివిస్తూ, వాళ్ళకి నచ్చిన కళల్లో వాళ్ళను కూడా రాణింపజేస్తూ, మీరు మీ కుటుంబము, సమాజము అంతా కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండేలాగా పిల్లల్ని తయారు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, చాలా మంచి సందేశం కేదార్నాథ్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు కళను నమ్ముకున్నారు, ఆ కళ కోసం అవమానాలు ఎదుర్కొన్నారు, ఫ్యామిలీని దూరం పెట్టారు. ఆ కళ మిమ్మల్ని స్థాయికి చేర్చింది, ఇంకా గొప్ప స్థాయికి చేరాలని, అలాగే మీ జర్నీ కూడా చాలా మందికి ఇన్స్పైర్గా నిలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఛానల్స్లో మాలాంటి కళాకారుల యొక్క విశేషాలని మీరు, మా యొక్క జీవిత విశేషాలని 10 మందికి తెలియాలని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు చేపట్టారు. నాకు తెలిసి మీ ఛానల్లో ఇదే మొట్టమొదటి ఇంటర్వ్యూ అనుకుంటా, ముఖాముఖి కార్యక్రమము. సో ఇలాగే ఎంతోమంది కళాకారులు మీరు ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ యొక్క జీవిత విశేషాలు ప్రజలకి తెలిసేటట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా ఎంతో కొంత మార్పు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.